కట్టబడిన గాడి మేమందరం పెట్టి బంధకాలతో కట్టబడి ఉన్నాము. ఏ సమస్యలతో కట్టబడి ఉన్నాము, ఏ వేదనతో కట్టబడి ఉన్నాము, ఏ అనారోగ్య పరిస్థితితో కట్టబడి ఉన్నాము, ఏ సాతాను శోధనలో కట్టబడి ఉన్నాము. ఆ గాడిదకు విడుదల ఇచ్చినట్టుగా ఇదిగో తన గాడిదకు విడుదల ఇచ్చినట్టుగా ఇదిగో తన ఈ దినము మీరు మా భుజాల మీదకి రండి అయ్యా. ఇదిగో తని నాయన ఆ గాడిద మీద మీరు కూర్చున్నప్పుడు ఆ గాడిదకి వచ్చిన ఘనత ఇదిగో తన ఈ దినము ఆ ఘనత మాకు వచ్చే భాగ్యము దయచేయండి అయ్యా. ఇదిగో తన రోజు కూడి వచ్చిన బిడ్డలందరూ దీవించి ఆస్వాదించి మహిమా ఘనత ప్రభావం మీరే పొందుతామని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం చదువుకుంటాం. ఫస్ట్ 1వ అధ్యాయం. అందరూ టెన్షన్ పడద్దు, కంగారు పడవద్దు. మీ ప్రేమ మీద ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంతంగా అరగంట 30 గంటల పాటు దేవుని సన్నిధిలో మనము దేవుని జీవ వాక్యముతో గడుపుదాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. కొద్ది మాటలు దేవుడు దీవించు. ఆమేన్ ఆమేన్. కూర్చోండి. కొద్దిగా ఎడ్జిట్ చేసుకోండి, టెన్షన్ పడద్దు. కొద్దిగా వేడిగా ఉంటుంది కానీ బట్టి దేవుడు మనకి మంచి మందిరం ఇవ్వాలని ప్రార్థన చేయండి. కొద్దిగా వేడిగా ఉంటుంది, చింతించకండి. హల్లెలూయా. మరి దినము ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మట్ల ఆదివారం అనే పరిశుద్ధ దినమును అనేక సంఘాలలో దీన్ని ఆచరిస్తూ ఉంటారు. అసలు మట్ల ఆదివారం అనేది ఎందుకు అనుసరిస్తూ ఉన్నారు అనుకుంటే, కొన్ని సంఘాలు యేసుక్రీస్తు వారు యెరూషలేము ప్రాంతానికి 11వ రోజు వచ్చినప్పుడు బెత్ఫగే బెతానియా గ్రామంలోకి ప్రవేశించినప్పుడు ఆ గ్రామస్తులందరూ కూడా మరి చక్కని ఆ యొక్క కట్టబడిన గాడిద గురించి, గాడిద పిల్ల గురించి మనం అనేక మార్లు వినిన్నాం. ఆ ఆనందంతో యేసుప్రభు వారు తిరిగి మన గ్రామానికి, మన ఊరికి వచ్చారు. ఈ సమీపంలో జన్మించిన వ్యక్తి అనేకమైన అద్భుత కార్యాలు చేశారు కాబట్టి తనకి ఆనందోత్సవం తెలియజేస్తారు. తర్వాత ఇది ఒక ఆచారంగా మిగిలిపోయింది. ఈ కచ్చపు మట్టలు, ఈత మట్టలను దేవాలయంలో ఇలాగ మనం అలంకరించి ఇవి ఎండిపోయిన తర్వాత దీన్ని కాల్చి బూడిద చేసి ఆ బూడిదని ఒక గిన్నెలో భద్రపరిచి పరిశుద్ధ స్థలంలో సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత మరి ఈ లెంటన్ డేస్, పరిశుద్ధ దినాలు అంటారు. ఈ లెంటన్ డేస్లో, ఉపవాస దినాల్లో మొదటిగా భస్మ బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. భస్మ బుధవారం. భస్మం అంటే ఏంటి చెప్పండి? భస్మం అంటే ఏంటి? బూడిద. ఈ బూడిదని తీసి అందరికీ నెత్తరికి సిలువ బొట్టేసి ప్రార్థన చేసి ఉపవాసములు ప్రారంభిస్తుంటారు. ఇది వాస్తవానికి పరిశుద్ధ గ్రంథంలో అయితే ఇలా చేయమని రాయబడలేదు, కానీ మనుషులు ఆచరణ చేశారు. ఎందుకు చేశారంటే ఏదో విధంగా ఒక భక్తి మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తున్నారంటే. ఏదో విధంగా మెల్లకన్ను, గుడ్డు కన్ను కన్నా మెల్లకన్ను
మాటలు మాట్లాడేదమ్మా గుడ్డి కన్ను కన్నా మెల్లకన్ను పెరిగాయి కదా. అంటే భక్తి లేని వాడికంట ఏదో భక్తి మా దగ్గర ఉందని కనుపరుచుకునే ప్రయత్నంలో ఈ విధంగా ఈ మట్ల ఆదివారమును అనుసరిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. మనం కూడా ఈ యొక్క ఆదివారంలో ప్రవేశించాం. ఈ మట్ల ఆదివారంలో ఉన్న గొప్ప ప్రాముఖ్యతను మనం గమనించుకోవాలి. యేసుక్రీస్తు వారి ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు కట్టబడి ఉన్న గాడిద పిల్లను విప్పుకొని రండి అన్నారు. హల్లెలూయా. గాడిద వాస్తవానికి అపవిత్రమైనది. గాడిద అపవిత్రమైనదిగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. అపవిత్రమైన దాన్ని యేసు ప్రభువు కోరుతున్నారు. మనం ఆలోచిద్దాం. మన మందిరం ముందు కొన్ని పందులు వెళ్తుంటాయి, దాన్ని మనం కోరుకుంటామా? కోరుకోం. ఎందుకని? దాని యొక్క చేష్టలు చూసి, దాని ప్రవర్తన చూసి దాన్ని మనము ఇష్టపడం. అలాగే ఆ గాడిద అన్న పదం చూసుకుంటే గాడిద బద్ధకస్తురాలు కూడా. అది చాలా బద్ధకం. బరువు అయితే ఎంతనమ్మో వస్తుంది మనలో, కానీ అది కదల్చబడడం చాలా కష్టం అనమాట. దాన్ని చాలా ఆ రైతు, ఆ యజమాని కష్టపడి దాన్ని ఎంతో తోస్తేనే కానీ ముందుకు ప్రయాణం చేయడం. అటువంటి బలహీనమైన గాడిద నుంచి ఒక మనిషినికి చక్కని ఆధ్యాత్మిక జీవితాన్ని పాఠం చెప్పింది ఈ యొక్క గాడిద సందేశం, ఈ మట్ల ఆదివారం. యేసు ప్రభు వారు చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే ఫస్ట్ చదవమ్మా. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే బెతానియా గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులను ఇద్దరిని చూచి ఎదురునున్న గ్రామమునకు వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు. దానిని విప్పి చాలా ఎక్కడుందంట? అది పక్క ఊరు సమీపంలో కాలువ ఒడ్డున కట్టబడి ఉంది గాడిద. ఆ కట్టబడి ఉన్న గాడిద మీద ఎప్పుడును కూడా ఏ మనుష్యుడును కూర్చుండలేదు. చూడండి, ఎప్పుడు కూడా ఏ మనుషుడు కూర్చుండలేదు. సో ఇప్పుడు నేను దాని మీద కూర్చోడానికి ఇష్టపడుతున్నాను. అసలు గాడిద ముందు కట్టబడి ఉన్నది అని చూస్తాం. చాలా ప్రదేశాలు మనం గాడి చూస్తే కట్టబడి ఉండి ఓపెన్గా తిరుగుతుంటాయి, కానీ అక్కడ గాడిద మాత్రం కట్టబడి ఉంది. అంటే ఎందుకు దాన్ని బంధించారంటే దాని అపవిత్రమైన పనులు చూసి బంధించబడింది. ఆ బంధించబడిన గాడిదకి దేవుడు ఏం చేశాడు? ఇక్కడ విముక్తిని కలుగు చేశాడు, విడుదల కలుగు చేశాడు. ఈరోజు మనము బాగా ఆలోచించుకుంటే అనేక బంధకములతో మనం కట్టబడి ఉన్నాం. దేవుడు అంటారా? అనేకమైన బంధకాలతో. కుటుంబం అనే బంధకం, బాంధవ్య జీవితం అనే బంధకం, పిల్లలనే బంధకం, ఉద్యోగం అనే బంధకం. చూడండి, వ్యసనములనే బంధకం, తాగుడనే బంధకం, తిరుగుడనే బంధకం, వ్యభిచారి అనే బంధకం. ఇలా అనేక బంధకములతో మనం అందరం కూడా కట్టబడి ఉన్నాం. సో కట్టబడి ఉన్న మనలను దేవుడు ఎందుకు వచ్చాడు? విప్పనందుకు వచ్చాడు, విడుదల కలుగుచేందుకు వచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది ఆ కట్ల నుంచి విప్పబడ్డాం చెప్పండి? వాస్తవానికి విప్పబడ్డాం, కానీ పరిపూర్ణంగా విప్పడలేదన్నమాట. విప్పబడ్డాం. విప్పబడ్డం అంటే రక్షణ వచ్చింది మనకి. ఆ గాడికి ఏమొచ్చింది? ఇప్పుడు ముందు విడుదల వచ్చింది, తర్వాత రక్షణ వచ్చింది. ఆయన ఆయా గాడిద మీద యేసు ప్రభువు కూర్చున్న తర్వాత ఆ గాడిదకు విలువ వచ్చింది.
ప్లస్ రక్షణ వచ్చింది. యేసుప్రభు వారు ఈ పాఠాన్ని ఈ లోకంలో అనేకమైన బంధకాలతో కట్టబడి ఉన్న, పాపానికి కట్టబడి ఉన్న మనతో మాట్లాడుతున్న మాటలు. అందుకని ఈ దినము చాలా సంఘాలలో ఈ అపవిత్రతలు తొలగించే గొప్ప అద్భుతమైన సందేశాన్ని అనేక మందిరాలలో ఈత మట్టలు పట్టుకొని మీరు వస్తున్నప్పుడు కనిపించే ఉంటారు. చాలా మంది మీకు సంఘస్థులు ఈత మట్టలు పట్టుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు. చేతులను పడుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును కానీ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఓసరికి జయము జయమని పాటలు పాడుతూ ప్రయాణం చేస్తూ ఉంటారు. సో అంటే మనం అందరం ఏమయ్యామంటే ఇప్పబడ్డాం కాబట్టి ఆయన స్తుతిస్తున్నాం. హల్లెలూయా. ఇప్పబడ్డారు కాబట్టి యెరూషలేము ప్రాంతంలో బేత్పగే అనే గ్రామంలో ఉన్న వారందరూ యేసును చూసి ఆనందపడ్డారు, సంతోషించారు. యేసయ్య కోసము ఆ గాడిద మీద ఏమేసారంటే నూతనమైన వస్త్రములు పరిచారట. హల్లెలూయా. అంటే తన జీవితం ఏమైంది? ఇప్పుడు మారింది. తన జీవితం ఏమైంది? ఇంతకుముందు ఎవరైనా ఎప్పుడైనా వస్త్రం వేసారా? కనీసం దాని భోగభాగ్యాలు చూసారా? అది కట్టబడి ఉన్నది. అంటే ఈరోజు కట్టబడి ఉన్న పాపములతో కట్టబడి ఉన్న మన భోగభాగ్యాన్ని ఎవడు చూడండి. వ్యసనపడికి చెప్తాడు, వ్యసనం మానేరని చెప్తాడు. అంతేకాని వ్యసనపడి ఇంకా వ్యసనపడిలోకి మార్గంలో తీసుకెళ్తాడు. బాధ్యత వహించడు. ఎవరి జీవితాన్ని రాత్రి జాగ్రత్త చెప్పి ఎవరి జీవితాన్ని వాళ్ళే కాపాడుకోవాలి. ఎవరు ప్రార్థన వాళ్ళే రక్షిస్తుంది. ఎవరు పరిశుద్ధంగా ఉంటే వారే పరలోక రాజ్యంలోకి వెళ్తారు. అంతేగాని నేను ప్రార్థన చేసేస్తే మీకు స్వస్థత రావాలనుకుంటే మీలో కూడా విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. కానీ మీలో నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే కార్యం జరుగుతుంది. యేసుప్రభు వారి మాట సత్యంగా మాట్లాడుతున్నారు. నీవు నమ్మితే అన్నారంటే ఒకటే మాట, నీవు నమ్మితేనే ఈ కార్యం చూస్తావు, నమ్మకపోతే చూడవు 100%. అలాగే అవతల వ్యక్తి ఏ వ్యక్తి అయినా పాపి అయినా ప్రార్థన చేసినప్పుడు మనం విశ్వసించగలిగినప్పుడు, మనం నమ్మినప్పుడు ఆ కార్యం మనం చూడగలుగుతాం. పిల్లల కనుక అనేకమైన బంధకాలతో కట్టబడి ఉన్న మనల్ని విడిపించినందుకు యేసయ్య పరలోకమును విడిచి భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా. భూలోకానికి వచ్చి ఎక్కడ పాపి ఉన్నాడని ఎదుగుతున్నాడు. ఈరోజు మనం మంచి ఉందని ఎదుగుతుంటాం. మనం ఎక్కడ మంచి వాళ్ళు ఉన్నారని ఎదుగుతుంటాం. చెడ్డవారితో సాహసం చేయనందుకు, స్నేహం చేయడానికి మనం ఇష్టపడం సాయశక్తుల. ఒకవేళ చిన్నప్పుడు మనకు తెలియదు కాబట్టి చెడ్డవాడు అన్న సంగతి పెద్దవాళ్ళకి తెలుసు కాబట్టి ఆ పెద్దవాళ్ళకి చెప్తారంటే వాడితో స్నేహం చేయగరా అంటారు. ఎందుకంటే అది ఒక ఘోరమైన నీచ నికృష్టమైన కార్యములు చేస్తున్నాడు కాబట్టి వాడితో సహవాసం చేస్తే నువ్వు కూడా పాడైపోతావు అన్న ఉద్దేశంతో వాడితో స్నేహం చెయ్యొద్దు అంటారు. మనం చేయించగలమా? మన పిల్లలను దొంగలతో పరిచయం స్నేహం చేయించగలమా? మన పిల్లలను తాగుబోతులతో స్నేహం చేయించగలమా? మన పిల్లలను వ్యభిచారులతో స్నేహం చేయించగలమా? ఎందుకని చేయించాం? అది మంచేదో చెడ్డేదో మనకు తెలిసింది కాబట్టి. కానీ అటువంటి వాళ్ళు హృదయాలను మార్చినందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకము నుంచి భూలోకానికి వచ్చి ఈ చక్కని సందేశాన్ని మనకు అందించారు. హల్లెలూయా. మనం అనుకున్నాం ఇంకా కట్టబడి లేవేమో అని. ఉన్నాము, చాలా విషయాల్లో కట్టబడి ఉన్నామండి. మనకి స్వేచ్ఛ లేదు. ఈరోజు గృహంలో ఉన్న ఒక స్త్రీ ప్రార్థనకి వెళ్ళి ఆ ప్రార్థన చేసుకోవాలంటే భర్త ఆజ్ఞ లేకపోతే దేవుని మందిరం రాలేదు. ఆలస్యమైతే ఒప్పుకోడు, చెడతారు, కుట్నం చాలా మంది పడుతున్నారండి. అందులో నేను ఒక్కడిని దౌర్భాగ్యుని. ఒకనొకప్పుడు చేసేది మంచి పని, చెడ్డ పని కాదు. అదే భర్త ఒకవేళ నేను అడుగుతున్నాను, ఈ భర్త ఎటువంటి వ్యసనములతో తాగేసి రోడ్ల మీద నడుచుకొని వస్తున్నాడో అదే పరిస్థితిలో భార్య వస్తే చూడగలరా? అలాగే తాగేసి మరి దానికి ఎందుకు ఒప్పుకోకూడదు? మరి ఎంతో దేవుని మందిరం అయినప్పుడు దేవుని సన్నిధిలో గడపనందుకు, దేవునితో గోజాడినందుకు, నీ బ్రతుకు మార్చబడినందుకు, నీ పిల్లలు మార్చబడినందుకు, కన్నీళ్లు కార్చనందుకు దేవుని సన్నిధికి వస్తే ఎందుకు ఆటంకం కలుగు చేస్తున్న భర్తలు ఉన్నారు లోకంలో? వాళ్ళకి జ్ఞానం లేదు. ఏంటి జ్ఞానం లేదు. దావీదు అంటున్నాడు, నీ మందిర ఆవరణములో నేను నివసించుట ఎంత భాగ్యము నాకు. ఆ మందిరానికి ఎవరైనా వెళ్దాము అని ఒకరు చెబితే నాలో ఉత్సాహం వచ్చేస్తుందయ్యా, ఆనందం వచ్చేస్తుందయ్యా అంటున్నాడు. ఆ మాట మన నుంచి రావాలి ప్రతి ఒక్కరికి కూడా. దేవుని మందిరానికి అనేకమైన ఆటంకాలు కలిగించుకుంటాం. ఒకవేళ యేసయ్య పుట్టినప్పుడు తన తల్లి ఆటంకపరిచిందా? తన తండ్రి ఆటంకపరిచాడా?
పోయి ఆటంకపరచడం అనేక ప్రయత్నములు చేసిన రాజులు, శాస్త్రులు, పరిచయులు అందరూ కూడా ఒకే కట్టగట్టి మోకమ్మడి చేసి ఆయన చంపాలని నిశ్చయించుకొని తనను చంపే వరకు కూడా తన ప్రాణములు మనసును నొల్లక ఆ యొక్క సంతోషాన్ని తన మరణములు అనేకులు చూసుకోగలిగారు. కానీ ఎవరైనా ఆపగలిగారా యేసయ్యను? చెప్పండి. ఇంకోటి తెలుసండి, యేసుక్రీస్తు 33.5 సంవత్సరములు బ్రతికినంత కాలము ప్రపంచంలో ఎక్కడా కూడా యుద్ధాలు జరగలేదు. ఆయన బ్రతికిన 3.5 సంవత్సరాలు కూడా, 33.5 సంవత్సరాలు కూడా ఎక్కడ యుద్ధాలు లేవు. శాంతి సమాధానంతో రాజ్యాలు నడుస్తున్నాయి. ఎక్కడ యుద్ధాలు లేవండి. బాగా మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తేటగా తిరగ చదువుకుంటే మీకు అర్థమవుతుంది. మనకి సమయం ఉండదు గ్రంథాన్ని చదవడానికి. పోయి చదవకపోతే పోయేది ఎవరో స్తోత్ర కుమారులు, క్రిస్టియో, లేకపోతే పాస్టర్ గారు, నేను కొత్త దైవజనులు ఎవరో వచ్చి ఆ యొక్క ఆన్లైన్ ప్రేయర్లో మిమ్మల్ని అందరినీ కలిపి వారికి పరిచయం చేసి ఏదో 4 మాటలు మీకు చెప్తే మీలో కొత్త ఉద్యోగం వస్తుంది. మేము ప్రయత్నం చేస్తే మొదటికి ప్రార్థనకే రాదు. మనం బంధింపబడి ఉన్నామా లేకపోతే విప్పబడి ఉన్నామా? చెప్పండి. మన సంతోషము, మన సుఖము, మన ఆనందము కోరిన వాడు దేవుడు. మనం అనుకున్నామా? చెప్పండి. బిడ్డలు బాధపడుతుంటే తల్లులు ఎంతో వేదన చెందుతూ ఉంటారు, తండ్రులు ఎంతో వేదన చెందుతూ ఉంటారు. ఎందుకని? వాళ్ళు పాడైపోతే చూడలేక. ఈరోజు మనం పాడైపోతే చూడలేక బంధించబడిన వారిని బయటికి తీసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా. మనం బంధించబడిన వారు బయటకు వచ్చాం కాబట్టి మనకు దేవుడు స్వేచ్ఛను ఇచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఈ స్వేచ్ఛను, స్వతంత్రాన్ని అనుభవించవలసిన అవసరం మనకు ఉంది. ఉందా లేదా? చాలా మందికి ఏంటంటే, నేను ఇంకా బంధింపబడి ఉంటాను, కట్టబడి ఉంటాను, ఇలాగే ఉంటాను, ఇలాగే బ్రతుకుతాను, ఇలాగే చేస్తానంటే నీ జీవితాంతం కూడా కట్టబడి ఇక్కడ ఉంటావు. చస్తే నరకంలో ఉంటావు. నేను విప్పుదామని ప్రయత్నం చేస్తున్న దేవుడికి, నీ బంధకాలు తెంపుదామని ప్రయత్నం చేస్తున్న దేవుడికి, నీ మనసుని కానీ, నీ శరీరం కానీ, నీ ఆలోచనలు కానీ ఆయనకి జతపరచకుండా నువ్వు జీవిస్తున్నావు, నేను జీవిస్తున్నాను అంటే అర్థం ఏంటంటే, నాకు నరకమే ఇష్టమైందని కోరుకుంటున్నాం మనం. నాకు సోదరులే కావాలని ఇష్టపడుతున్నాం మనం. నాకు బాధలే రావాలి. దేవుని వాక్యము కూడా విని తర్వాత మన జీవితంలో మార్పులు రాలేనప్పుడు మనం కోరుకుని ఏడు తెలుసండి, మనకి అవే కరెక్ట్ అనుకుంటున్నాం అంతే. మార్పు వచ్చిన ఏమనుకుంటాడు? చెప్పండి. నేను దేవునికి దగ్గర అవుతున్నాను, నేను దేవునికి దగ్గర అవుతున్నానని కోరుకుంటాడు. చూడండి, బంధకంలో ఉన్న కాడుని ఏం చేశాడట ప్రభువు యేసుక్రీస్తు వారు? విప్పారు. ఈరోజు మనం విప్పబడ్డామా? అసలు ఆలోచించుకోండి. ఎంతమంది విప్పబడ్డామని చేతులు ఎంతకాలం? అయ్యా నేను విప్పబడుతున్నాను, ఇప్పటివరకు విప్పబడలేదేమో, ఈ రోజు నుంచి నేను విప్పబడతానయ్యా నా బంధకాల నుంచి అని ఒక తీర్మానం చేసుకోవాలి మనం. హల్లెలూయా. రెండోది అదే చూడమత్తది మరి 11:2 నుంచి మార్క్స్ వార్త. నీ ఎదురున్న గ్రామమునకు వెళ్ళుడి, నీ ఎదురున్న గ్రామమునకు వెళ్ళింది. అందులో మీరు ప్రవేశింపగానే గాడిద పిల్ల కనపడెను. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. దానిని విప్పి చూడండి, అది ఎప్పుడు భారము మోయలేదు. దాన్ని ఎప్పుడు ఎవరో కూర్చుంటే అర్థం ఏంటి? చెప్పండి. అది బరువు కానీ భారము కానీ మోయలేదు. ఆ భారము మోయలేని గాడిదకు ఎందుకు మోయలేదంటే, భారం మోసే ఆలోచన ఎవరికి ఉంటుంది? కుటుంబంలో చాలా మంది. కొంతమంది కుటుంబంలో ఆడవాళ్ళు పెత్తనం చేస్తారు, భారం మోస్తారు. కొంతమంది కుటుంబంలో మగవాళ్ళు పెత్తనం చేస్తారు, అంటే బాధ్యత వహిస్తారు అన్నమాట. అంటే ప్రతి సమస్తమును కూడా ఆ మోసిన వాడికి తెలుస్తుంది. ఆ భారాన్ని మోసిన వాడికి, ఆ కష్టాన్ని అనుభవించిన వాడికి, ఆ శోధన అనుభవించిన వాడికి, ఆ రుగ్మతను అనుభవించిన వాడికి ఆ భారం విలువ తెలుస్తుంది. కనుక నీ గాడిదకి ఏం లేదట? చెప్పండి. భారం మోసే ఆలోచన లేదు. ఇప్పుడు దేవుడు అన్నాడు, భారము మోసే ఆలోచన దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే యేసుప్రభువు వారు మాట్లాడతాడు, నా కాడి సులువుగా భారంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? కాడి భారంగా ఉంటుంది. భారంగా ఉండడం అంటే ఏం చెప్పండి ఒకసారి. మన బంధకాలు తెచ్చుకొని భారం కదా? చెప్పండి.
ఈరోజు మనకి ఎంతో చాలా మంచి బిజీ షెడ్యూల్ వచ్చేసింది. ఈరోజు ఏదో అర్జెంట్ పని మనకి, ఆ రోజు ఆదివారం అయింది, మనం ఏం చేద్దాం? అర్జెంట్ పనికి వెళ్తామా, ఆదివారం చర్చికి వెళ్తామా? పండగమే కదా మరి. మనం భారం మోస్తున్నామా? మనమంతా ఆలోచించుకుంటే మనం ఒకరిని బట్టి ఒకరికి మాదిరి కావాలని ఆలోచన ఎవరికి రావట్లేదు. నా మట్టుకు నేను బ్రతికితే చాలు, నాకు కడుపు నిండితే చాలు, నేను బట్ట కట్టుకుంటే చాలు అనుకున్నా తప్ప దానివల్ల నా యేసయ్యకు మహిమ తేవట్లేదని గమనించలేకపోతున్నాం మనం. హల్లెలూయా. భారము మోయలేదని, ఆ భారము మోయలేని దానికి భారం ఏంటో తెలియజేస్తున్నాడు దేవుడు. తన కాడిని మోసేదానిగా ఆ కట్టబడి పొద్దున కాడిని తీసుకొచ్చి మించినప్పుడు చదువున్నప్పుడు ఇంకా ఎవడైనా మీ ఎందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసిందని చెప్పండి. తక్షణమే అతడు దానిని విప్పి తోలుకొని పంపునని చెప్పి వారిని పంపాను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట ఎక్కడుందట? ఇంటి బయట. విలువ ఉందా, విలువ లేదా? చెప్పండి. ఇంటి బయట వాకిట బురదలో కట్టబడి ఉన్న గాడిదకు ఎక్కడ విలువ వచ్చింది చెప్పండి? ఇప్పుడు కట్టబడినంత విలువ వచ్చిందా? ఏమండి, నాకు విలువ ఉందా? పోనీ ఒక గత 15 సంవత్సరాలకి వెనకెళ్ళిపోతే నాకు విలువ లేదండి. నాకు అస్సలు విలువ లేదు. నిజంగా నన్ను చాలా మంది నానాజీ అని పిలిచేవారు. అందరికీ నా అంటే ఏ పేరు అంటే నిక్ నేమ్ దాన్ని, అంటే షార్ట్ కట్ లో కొన్ని పేరు పెడుతున్నా. చిన్న బుజ్జి అంటున్నాం కదా, అలాగే మన వాళ్ళంతా గజ్జి అని ఒక పిలిచి. అలాగే నాకు నానాజీ అంటే మా నాన్నగారు తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నందుకు, నాన్న అంటే తన తండ్రే కదా, జీ అంటే గౌరవైన పదం, జీ అంటాం. జీ అంటే అర్థం ఏంటి? సార్ అంటే అర్థం ఏంటి? అందుకే నానాజీ అంటే నా తండ్రి లాంటి వాడా అని పెట్టాను నా నాన్నగారు పిలుపు. ఆ పిలుపు నాకు పెట్టి అనేక సార్లు తిరుగుతూ ఉండేవాడు. అంటే మా నాన్న ఏమని చెప్తున్నాడు? మరి ఎదవా, నానాజీ ఎదవా అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆ నాన్నే. నేను తీరవలసిన పని లేదు, నేను దులుపుకొని పోయేవాడు. మరి నా పర్లేదు, మా నాన్న తిడుతున్నాడు కాదు కదా. పేరుతుంది కదా, పేరుతుంది. ఎప్పుడు తిట్టినా తగ్గుతుందా? ఎదవకి ఇంకా సిగ్గు రాదు, ఎదవకి ఇంకా బుద్ధి రాదు, ఎదవ ఇంకా మారడు. ఇన్ని మాటలు, ఇన్ని నానాజీ పేరుకే. ఇంత హీనమైన బ్రతుకులోనే ఉన్నవాడిని. సో నా కొరకు అందరూ చెడ్డగా చెప్తున్న జీవితంలో ఉన్నవాడిని. ఒక్కటే నాకు తాగుడు వ్యసనం లేదండి. అలాగే ఖైదీ కూడా వేసుకోండి. క్రేన్ ఒక్కప్పుడు కూడా తినలేదు స్వీట్. ఎందుకో నా చిన్నప్పటి నుంచి అట్లా అంటే నాకు అసహ్యం. కాకపోతే ఒకసారి మాత్రం మా నాన్నగారు స్టైల్గా సిగరెట్ కాల్చుతుంటే నాకు చాలా ఆనందం అనిపించి ఆ స్టైల్లో చూసి నేను ఆయన జోబుల్లో సిగరెట్ పెట్టి దొంగతనం చేసేసి పెట్టి ఒక చెట్టు మీద కూర్చొని ఒకదాని తర్వాత ఒకటి ఊదిసి పారేస్తున్నాను. ఊదిసి పారేసి అయితే ఏముందని చూసాను అన్నమాట. ఏమీ లేదు, నోరు పంపు తప్ప. చేసి దరిద్రం మా నాన్న సిగరెట్ కాలుతూ అనిపించింది. నేను ఎక్కడున్నా బంధింపబడ్డవాడు. అనేకమైన దురలవాట్లు ఉంటే వేరే కూడా అవన్నీ లేవు. మనం ఏదో ఒకటి రెండు పాపం ఎక్కువ ఇలాగ అందరితో దూషించబడుతున్న వాడిని, కట్టబడి ఉన్నవాడిని, వెలుపల ఉన్నవాడిని, బయట ఉన్నవాడిని నేను. నన్ను ప్రేమించినందుకు కూడా నా కుటుంబాన్ని ఇష్టపడేది కాదు. అటువంటి వాడిని దేవుడు ఒక దినము నా హృదయాన్ని తెచ్చాడు. ఈ బ్రతుకుతున్నాను నేను. నాకంట కింద స్థాయివాడు, నాకంట నీచుడు, నాకంట ఎందుకు పనికిరాని వాడు నన్ను ఏలెత్తి చూపించుకునే బ్రతుకుతున్నాను నేను. నా బ్రతుకు మార్చుకోకపోతే నా బ్రతుకు సార్థ లేదు అని గ్రహించి నేను పరిశుద్ధ గ్రంథాన్ని చెప్పి పట్టుకున్నప్పుడు దేవుడు నాతో ప్రతి మాట మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు తల ఎత్తుకునేలాగా చేస్తాడు నన్ను. హల్లెలూయా, హల్లెలూయా. తల దించుకునేలాగా చేయలేదు దేవుడు, తల ఎత్తుకునేలాగా. తల ఎప్పుడు దించుకుంటాం, ఎప్పుడు ఎత్తుకుంటాం చెప్పండి? మనలో పొరపాట్లు ఉన్నప్పుడు తల దించుకోవాలి, పొరపాట్లు లేనప్పుడు తల
ఎత్తుకోవాలి. పాపపు స్త్రీని కొట్టనందుకు వచ్చినప్పుడు తల దించుకుందా ఎత్తుకొని ఉంచుద్దా? చెప్పండి, ఎత్తుకొని ఉందా దించుద్దా? వాళ్ళందరూ పారిపోయిన తర్వాత కూడా దించుకొని ఉంది. అప్పుడు ప్రభు అన్నాడు, నీ తల దించవలసిన అవసరం లేదు, పైకి లేపు. ఎన్న పైకి లేపింది లేకుండా నువ్వు ఇక మీద ఎన్నడూ పాపము చేయకు, నేను కూడా నేనేమి చెయ్యను. అంత ప్రేమామయుడు మన దేవుడు. హల్లెలూయా. మనం ఎన్ని పాపాలు చేస్తున్నా, ఎంత ఘోరంగా ప్రవర్తించినా, ఎంత నీచ నికృష్టమైన ఆలోచన కలిగి ఉన్నా, మనం కట్టబడి ఉన్న దానిలోంచి బురదలోంచి బయటికి తీసుకొచ్చి ఎక్కడమ్మా మన మీద పన్నీరు జల్లే దేవుడు మన మీద. హల్లెలూయా. లేదా మనం ఇంటి బయట ఉన్నామేమో ఇంకా ఆలోచించుకోండి, బురదలో మేము ఇంకా ఆలోచించుకోండి, అనేకమైన సమస్యలతో ఉన్నామేమో ఇంకా ఆలోచించుకోండి. యేసు రారాజు ఈ రోజు మన హృదయం అనే ద్వారం తెరిచి ఉంటే ఆయన ప్రవేశంలో చిత్రంగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక యేసయ్య మనకి ఇచ్చిన అద్భుతమైన సందేశం ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఇటువంటి బంధకాలతో కట్టబడిన నేను విప్పానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది విప్పితేనే మన ఘనత. ఆ రోజు విప్పబడింది కాబట్టి ఆ గాడిదను తీసుకొచ్చినప్పుడు ఆ గాడిద మీద చూడండి, ఒక చదవమేసారు వాక్యం కనబడెను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచిన వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను మీరు ఎందుకు ఇప్పుచున్నారు వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా ఏమన్నట, ఎవరు కావాలని చెప్పి అడిగారు. వాస్తవానికి పక్కింటోడు కన్నా గాడిద నిప్పుది ఏమంటారు చెప్పండి. వీడు దొంగేమో, మేము పడుకున్నప్పుడు కోడి తీసుకెళ్ళిపోతున్నాం అనుకుంటాం. మనం కోడిని పెంచుకున్నాం కదా, చాలా జాగ్రత్తగా వదిలేస్తాం, కానీ సాయంత్రం ఎదుగుతాం. మనం కోడిని చేస్తాం, వదిలేస్తాం. ఎందుకంటే దాని మొత్తం ఆ యొక్క గట్టి అమ్మా తన యొక్క చండాలం అంతా ఇంట్లో ఉంటుంది, శుభ్రంగా పాడు చేయదు కాబట్టి వదిలేస్తే బయట ఎక్కడో ఏ పురుగులో ఏ లోకంలో తిరిగి బతికేస్తుంది వదిలేస్తాం. వెళ్ళిపోయిన కోడి సాయంత్రం రాకపోతే ఎంత టెన్షన్ ఉంటుంది మనకి. మన కోడలు తగ్గింది, అమ్మాయి ఎక్కడ కొనుక్కున్నాను, అమ్మాయి ఎల్ల నుంచిలో కొన్నాను కోడిని, జాగ్రత్తగా జీడిపో పెట్టి పెంచుతున్నాను. ఎక్కడుందమ్మా అది, ఎక్కడుంది నా కోడి? వెతుకుదామా? ఏమిటి ఒక కోడి పిల్ల కోసం వెతుకుతున్నట్టుగా దేవుడు మనల్ని ఎదుగుతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బయట వాక్యత కట్టబడి ఉన్న గాడిదకి విలువ లేదని గ్రహించిన దేవుడు ఆ గాడిదకి విలువ తేవాలని ఆలోచించి దాన్నే తీసుకొని రండి. ఇంక లోకంలో గాడిదలు ఏమి లేవా? ఉన్నాయి. ఆ గాడిదలు బరువు మోతున్నాయి, పాలన మోతున్నాయి, పని చేస్తున్నాయి. ఆ గాడిదలు విలువ ఉంది, ఈ గాడిదకే విలువ లేదు. అందుకే దీన్ని ఏం చేశారట, ఇది ఎప్పబడి ఉంటే ఏదో ఒక గొడవ తయారు చేస్తుంది కాబట్టి అందుకే కట్టేసేస్తాడు. ఆ కట్టిన గాడిద నుంచి దేవుడు ఇప్పుకుంటారా అంటే ఆ వాండర్కి ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు నన్ను అడిగితే ఎందుకు తీసుకెళ్తున్నాడో దీన్ని తీసుకెళ్ళి బాధ ఈడు అనిపించాలేమో అనుకొని ఉండొచ్చు. రెండుగా నా గాడిదను దొంగతనం చేస్తున్నాడేమో అనుకొని ఉండొచ్చు. అనుకున్నప్పుడు ఎందుకురా నా గాడిద మీరు ఇప్పేస్తున్నారంటే అని అన్నాడు, నా యేసు ప్రభు కావాలి. అమ్మో, యేసు ప్రభు ఆల్రెడీ 10 సార్లు ఈ ప్రదేశ ప్రాంతాలకు వచ్చి అనేక అద్భుత కార్యాలు చేశాడు. ఆయనకు కావాలి అంటే ఎవ్వరు అని హక్కు నాకు లేదు, తీసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. మనం యేసయ్యకి ఏదైనా కావాలంటే మనం ఏం చేస్తామండి? ఏం చేస్తాం? యేసయ్య ఇప్పుడు వాళ్ళు వచ్చి నువ్వు కావాలంటే మనం ఏం చేస్తాం? యేసు ప్రతిరోజు పిలుస్తాం మనం కావాలని. మనం ఏం చేస్తాం? అవును ప్రభు నేను వస్తాను ప్రభు అంటామా? ఉండు ప్రభు నా పిల్లల్ని పడుకోబెట్టి వస్తాను, ఉండు ప్రభు నా భర్త క్యారేజ్ కట్టేసి వస్తాను, ఉండు ప్రభు డ్యూటీకి వెళ్ళి సాయంత్రం వస్తానంటావా? ఒక యజమానుడు అండర్లో ఉందే గాడిద, దానికి మాటల్లో వీడికి మాటలొచ్చు కనుక దాన్ని బంధించే భారం వీళ్ళలో ఉంది కాబట్టి ఆపొచ్చు. కానీ అడిగిన వాడు చాలా శ్రేష్టమైన వాడు, గొప్పవాడు, ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేసేవాడు. కనుకనే నో అబ్జెక్షన్, తీసుకెళ్ళిపోండి అన్నాడు. తీసుకొచ్చేసారు. తర్వాత ఏం జరిగింది చదవమ్మా. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి ఏం చేశారట? ఇప్పుడు యేసు ఎక్కడ కూర్చొని ఆలోచన కలిగి ఉన్నారు అర్థమైపోయింది. ఇప్పుడు యేసు దాన్ని ఎందుకు తీసుకుని రమ్మన్నారో అర్థమైపోయింది. మనకే చర్చకి ఎందుకు వదలం అర్థమవుతుంది. మన జీవితంలో వాక్యం ఎందుకు వింటున్నా కూడా మనకు అర్థమవుతుంది. కానీ ఆ గాడిదను తీసుకొచ్చి ఇది ఎందుకు యేసు ప్రభు తీసుకురమ్మన్నారో అని తన శరీరమును ముందు
నూతన వస్త్రములతో కప్పేరండి. హల్లెలూయా. అంతవరకు ఏ మనుషులైనా బావి మీద కూర్చోలేదు. రెండోది ఏ మనుషులు దాని మీద వస్త్రం కప్పలేదు. కానీ యేసు ప్రభు కావాల్సి వచ్చింది కాబట్టి దాని మీద నూతనమైన వస్త్రం కప్పారు. హల్లెలూయా. నూతనమైన వస్త్రం దేనికి సాదృశ్యం చెప్పండి ఒకసారి? పరిశుద్ధతకు సాదృశ్యం. మనం కట్టుకున్న పట్ట ఒకరికి ఇస్తే లేని వాళ్ళు తీసుకోవచ్చు, కానీ అదే కట్టుకున్న పట్ట స్థితిగతులు ఉన్న వాళ్ళకి తీసుకుంటాడా? ప్రేమ దగ్గర తీసుకోవచ్చు, కానీ ఈ కట్టుకున్నవి ఇవ్వాలా అంటాం కదా. అందుకని నూతనమైనది. ఇప్పుడు గాడి దిగ్గవద్దు, ఒకటి స్వభావం మారుతుంది, రెండు తన శరీరం కూడా మారుతుంది. మారిన తర్వాత యేసు ప్రభు దానిలోకి ప్రవేశిస్తున్నాడు, దాని మీద కూర్చోడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నీ శరీరం శుభ్రంగా ఉండాలి, నీ ఆత్మ పరిశుభ్రంగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు యేసు నీ మీద నా మీద కూర్చోడానికి ఇష్టపడతాడు. అంతేగాని హృదయంలో కలవసం ఉంచుకొని శరీరాన్ని శుభ్రపరచుకుంటే ఇంత మరక కనిపిస్తుంది నాకు అంటాడు. హల్లెలూయా. ఆ మరక ఉన్న గాడిదని మరక లేకుండా చేసి అక్కడ తీసుకొచ్చాడు దేవుడు. దాని మీద కూర్చొని ప్రయాణం చేస్తుంటే తాను పొడుగున వస్త్రాలు పరుస్తున్నారంట. ఎవరికండి? యేసయ్య ఉన్నా. యేసయ్య దాని మీద కూర్చొని అనుకుంటున్నాడు, ఇది జీవితం యొక్క మారిపోయి కట్టబడి ఉన్న గాడిని తీసుకొచ్చి సమాజంలో తీసుకొని నిలబెట్టాడు. హల్లెలూయా. ఈరోజు మనల్ని కూడా సమాజంలో నిలబెట్టాడు. నీకు తాగుబోతే వ్యసనం తప్పకుండా కట్టబడ్డావా? దేవుడు విడుదల కలిగజేస్తాడు. నీకున్న గౌరవం ఏంటి? నీకున్న విలువేంటి? నువ్వు పాపములు చేస్తూ బ్రతుకుతున్నావా? ఒకరోజు దేవుడు నీ మీద కనికరించి కరుణించి తన దర్శనం నీకు ఇచ్చిన తర్వాత నువ్వు మార్చబడిన తర్వాత నీకున్న విలువేంటి? ఒకప్పుడు నీ విలువేంటి? ఒక దొంగగా ఉన్నావా? ఈరోజు యేసయ్య నీ హృదయంలోకి నీ శరీరం మీద కూర్చొని ఆశపడుతున్నాడు. ఆయనకి స్థానం ఇచ్చే, ఇదిగో ఈ స్థానం నీకు ఇస్తున్నానయ్యా. ప్రేయసి కోసం ఎన్నో ప్రయాసపడుతుంటాం. ఒక ప్రేమించిన వ్యక్తి కోసం ఎంతో కష్టపడుతుంటాం. కానీ యేసయ్య మన కోసం రక్తము చిందించాడండి. హల్లెలూయా. రక్తము చిందించాడు. మీకు ఒక తెలుసా అండి? పాత నిబంధన గ్రంథంలో ఆ రాజుల పరిపాలనలో ఒకవేళ ఏదైనా బంధింపబడి ఉంటే దానికి సాదృశ్యముగా గాడిద బంధింపబడి ఉంటే గొర్రె పిల్లలు బలించి దాన్ని తీసుకొని రావాలి. వాళ్ళకి అప్పచెప్పి బలించి దాన్ని తీసుకొని రావాలి. విడుదల. దేవుడు మన కొరకు బలి అయిపోయి మనకు విడుదల ఇచ్చాడు పాపం నుంచి. హల్లెలూయా. పరలోక రాజ్యానికి చేరే అద్భుతమైన మార్గం ఇచ్చాడు. ఆ మార్గాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? ఆయన ఇచ్చిన వాక్య సందేశాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? ఆయన సత్యాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? మీరు అర్థం చేసుకోవాల్సి చాలా ఉన్నాయి. మనకి వ్యర్థమైన వాటి మీద మనసు నుంచి అర్థం చేసుకోవాల్సిన విషయాలు అర్థం చేసుకోకుండా వ్యర్థముగా ప్రయాసపడుతున్నాం మనము. కనీసం మాకు ఒక జ్ఞానం ఉంటే చాలండి. సిలువలో వేలాడబడినప్పుడు రెండో వ్యక్తికి ఉన్న జ్ఞానం అనుకుంటే చాలు. చివరి క్షణాల్లోనైనా దేవుని గ్రహించాడు. చివరి క్షణాల్లో అయినా దేవుని పరిశుద్ధతను గ్రహించాడు. చివరి క్షణాల్లో అయినా ఇతని కోసం కాదు, అతని కోసం ప్రయాసపడలేదు. అతని తిండి కోసం కానీ అతని బట్ట కోసం కానీ ఆయన ప్రయాసపడలేదు. కేవలం పాపులమైన మన కొరకే ప్రయాసపడ్డాడు. ఒక్క క్షణము ఇక్కడ మార్పు తెచ్చుకున్నాడు, అక్కడ చోటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా అంతే. ఈరోజు కట్టబడి ఉన్న బంధకం నుంచి దేవుడిని విప్పాలని కోరుకోండి. ప్రభా, నేను బంధింపబడి ఉన్నాను. చివరిగా వాక్యం చదివి ముగిస్తాను. చూడండి, నిర్మకాండము 13వ వచనం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా ఏం చేయాలట? గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. గొర్రె పిల్ల రక్తం వాళ్ళకి చిందించాడండి. ఏంటంటే 33.5 సంవత్సరాల కదా ఆయనకి. గొర్రె పిల్ల రక్తం ఎలాగవుతుంది మనకి ఒకసారి ఆలోచించుకుంటే చెప్పండి, ఎలాగవుతుంది? పెళ్లి కాని వాడికి పెళ్లి తేడా ఏంటి? పెళ్లి కాని వాడికి పెళ్లి అయిన వాడికి తేడా ఏంటంటే, పెళ్లి అయిన వాడికి శారీరక సుఖాలతో పాటు బాధ్యతలు వస్తాయి. బరువు మోస్తుంటాడు, భారాలు మోస్తుంటాడు. పెళ్లి కాని వాడికి ఆ భారం పోయిన అవసరం లేదు. నెక్స్ట్ ఆయన ఎప్పుడు కూడా యవనస్తులుగానే గుర్తించబడతారు.
అనేవాడు ఇంకా పెళ్ళి అవ్వలేదు రా అంటాం. అర్థం ఏంటి పెళ్ళి అవ్వలేదు అంటే చిన్నకోడే కదా మనకంట. అనుభవజ్ఞానంలో కానీ వయసులో కానీ వాడు చిన్నోడిగా మనం ఆలోచించుకుంటాం. పెళ్ళి నాకు తెలిసిన బాధలు ఏంటో అనిపిస్తున్నాను. పెళ్ళి వాడికి వెళ్ళి కానీ వాడికి తెలియదు కదా. ఏ రక్తం మన కోసం చిందించాడు? నా యవన రక్తం మన కోసం చిందించాడు. హల్లెలూయా. మనం వెల ఇచ్చి కొనుక్కున్నాడండి. మనము దేనికి ఎలా కొనుక్కోడు? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడు, మనం సంపాదించుకున్నాడు ఆయన. ఆ రక్తానికి ఏమైనా మనం విలువిస్తున్నామా? తర్వాత మనందరం కూడా ఈ అపవిత్రమైన చేతులు వదిలేటం వచ్చింది. అపవిత్రమైన చేతులను తీసుకొచ్చి ఇప్పుడు అందులో పెట్టి అందులో మనం పళ్ళు తీసుకుంటామండి. ఒకసారి దాన్ని తాకనందుకు కూడా మన అనవరులుగా ఒకసారి గమనించుకుందాం. వెంటనే ప్రభువులకు వెళ్ళిపోదాం. దాన్ని తీసుకున్నంత మనం యోగ్యులమా కాదా ఒకసారి ఆలోచించుకుంటాం. యేసు నీ మీద కూర్చోడానికి ఇష్టపడ్డాడు, కానీ కూర్చోపడాలని అందుకే నువ్వు ఇష్టపడుతున్నావా లేదా? నువ్వు బంధించబడి ఉన్న సంగతి తెలుసు. నీ విడుదల కలుగు చేయడం యేసు ఇష్టపడుతున్నాడు, కానీ విడుదల కలగాలని కోరుకుందా లేదా? ఇదిగో ఈ బంధకాల నుంచి, పాపం అనే బంధకాల నుంచి నేను తప్పించబడాలి అని కోరుకుంటే నరకం అనే బంధకం తప్పించబడతావు. ఈ పాపం అనే బంధకాన్ని తప్పించబడాలని కోరిక లేకపోతే నరకంలో యుగ యుగంలో బంధించబడతావు. అందుకనే దేవుడు ఒక మాట మత్తయి సువార్త రాయబడింది. మత్తయి సువార్త మీరు భూలోకంలో 5వ అధ్యాయంలో ఉంటుంది. మీరు భూలోకంలో దేన్ని బంధించరో, మనం ఇక్కడ ఏం బంధిస్తున్నాం? పాపాన్ని బంధిస్తున్నాం కదా. దాన్ని విడిచిపెట్టకుండా, దాన్ని కాపాడుకుంటూ, దాన్ని భద్రంగా చూసుకుంటూ, అవకాశం దొరికినప్పుడల్లా తాగినోడు తాగినట్టుగా, తిరిగినోడుగా, బూతులు మాట్లాడినట్టుగా, తన శరీరంతో సమస్త కోరికలు నెరవేర్చినట్టు దేన్ని బంధిస్తున్నాడట? పరలోక రాజ్యం చేరవలసిన ఆత్మను బంధిస్తున్నాడు. ఇప్పుడు భూలోకంలో ఈ శరీరాన్ని బంధించి ఆత్మను బంధించిన వాడు పరలోక రాజ్యంలో స్థానం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు దేన్ని విప్పాలి? ఏమో మీ ఇద్దరు ఇంటి దగ్గర మాట్లాడుకోలేదా ఏంటి? సోదరులు వెనక కూర్చొని బాగా వినండి. ఫ్యాన్ కోసం కొట్టేసుకోకండి. నరకంలో ఫ్యాన్లు ఉండవు. ఇక్కడ ఫ్యాన్ కోసం కొడుచుకుంటే మన నరకమే మనకి. అక్కడ ఫ్యాన్లు ఉండవు. మీకు తెలుసా తెలీదా? లూకాసు సువార్త 16వ అధ్యాయం చదవండి ఇంటికెళ్ళి. అక్కడ ఫ్యాన్ ఉందా? ఫ్యాన్ ఉంటే ధనవంతుడు. అక్కడ అబ్రాహాము కుమ్మను అనుకున్న రొమ్మును అనుకున్న ఎందుకు పిలుస్తాడు? వెళ్ళ కదా. ఫ్యాన్ ఉంటే మనం ఏం చేద్దామంటే ఫ్యాన్ దగ్గర చెట్లు ఇప్పేసి ఫ్యాన్ ఇప్పించేద్దాం కదా. ఇక్కడ ఇప్పేద్దాం ఫ్యాన్లో, బట్టలు ఇప్పేసి హ్యాపీ అబ్బాయి ఎంత హాయిగా ఉందామంటాం. ధనవంతుడు ఏమైనా తెస్తా హాయి బాగా నాకు పూలకులు హాయిగా ఉంది, ఒక్కడనే ఉండేవాడిని, వండుకొని తినేవాడిని, నచ్చిన బట్టలు వేసుకునేవాడిని, నచ్చినట్టు ధరించేవాడిని, పక్కను కూడా చూసేవాడిని కాదు అని అన్నట. ఆ తండ్రి అబ్రామా నీ రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును పంపించు కిందకి అన్నాడట. ఫ్యాన్ కోసమా? ఏసీ కోసమా? చెప్పండి అమ్మలో ఇది ఎన్నండ తల్లి. దేనికోసం? పరలోక రాజ్యంలో ఉన్న అబ్రాహాము రొమ్మును ఆనుకున్న లాజరును చూసి ధనవంతుడు ఎవరు పిలుస్తున్నాడు? తండ్రి అయిన అబ్రామా. అంటే అబ్రాహాము ఎవరైనా తెలిసేట ఎవరు? చెప్పండి. ధనవంతుడు క్రైస్తవుడు, క్రీస్తును అనుసరిస్తున్న వాడు, క్రీస్తుకు జరిగిన వాడు ధనవంతుడు. లేదా ధనవంతుడు పేరు పెట్టి పిలుస్తాడు, అర్థం చేసుకోవాలి. ఆ పేరు ఎలా తెలుస్తుంది? ధనవంతుడి పేరు చెప్పండి. అబ్రాహాం పేరు ధనవంతుడు ఎలా తెలుస్తుంది అంటారా? తెలీదు. నేను నా చుట్టాల దగ్గర వెళ్ళినా కూడా నేను పెడితే తెలుసా? బాబు నానాజీ, లేదా కంపెనీకి వెళ్తే బాబు గోవింద్ కుమార్ అని పిలుస్తాను. ఈ 2 పేర్లు అలా తెలుసు. మీరు నన్ను ఏమని పిలుస్తారు? పాస్టర్ గారు. సార్ పాస్టర్ గారు పేరు చెప్పండి అని చెప్తారు. మీకు ఎందుకు తెలిసింది నెహెమ్యాని? అసలు నా పేరు నెహెమ్యా అని మీకు ఎలా తెలిసింది? ఒరే నువ్వు లోపల ఉండు, బయట ఉండు, అడిగి మధ్యలో ఉంటే అది డిస్టర్బ్గా ఉన్నావు. ఆ గేట్ దగ్గర నుంచి విను చేసి మంచి పనులు చేస్తావు, కానీ చివరిలో మాటికి ఏదో ఒకటి తినేస్తావు నాతో. అదే బాధ. నాకు బాధ కష్టపడతావు కొట్లేక గంట గంట ఇంకా కష్టపడతావు నా కోసం. కానీ ఏదో ఏ సైకు గాడికి ఉన్న సంబంధం పడుతుంటే నువ్వు నన్ను వెళ్ళావు, నేను వెళ్ళాను. అమ్మా ఎలా తెలిసింది నా పేరు నెహెమ్యా అని మీకు? నాతో మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి, నాతో మీరు సహవాసం చేస్తున్నారు కాబట్టి, కనుకనే నా పేరు అడిగితే నెహెమ్యా పాస్టర్ గారు అంటే చెప్తాను. అలాగే అబ్రాహాము కూడా ఎవరు ధనవంతుడు కూడా తెలుసు. ఏమని? ఈయన పురుగు లాజరు ఉదయంలో దేవుని తెలియలేదు, పురుగు పని తెలుసు. లాజరు
కానీ అబ్రాహాము ఇతను ధనవంతుడు ఎవరట? దేవుడు నమ్మినవాడు, ఎరిగినవాడే. కానీ భూలోకంలో సుఖాన్ని కోరుకున్నాడు. ఫ్యాన్ కావాలి, అది కావాల్సిన బాగా చూడండి, ఏసీ కావాలి. 2 కడుపు నిండా మంచి భోజనం కావాలి, మామూలు భోజనం కాదండి, మంచి భోజనం కావాలి. అలాగే అనుకుంటే వేసుకున్న గుడ్డ మొక్కలు కూడా చాలా కాస్ట్లీ కావాలి. సన్నపు నార వస్త్రము, అన్ని కాస్ట్లీయే కావాలి. అన్ని కాస్ట్లీ వేసుకుని బాగా తిరిగేశాడు. కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి అరుస్తున్నాడు? ఎక్కడి నుంచి అమ్మా? నరకంలో అరుస్తున్నాడు. ఏమని? అయ్యా 2 ఏసీలు, ఒక ఫ్యాను, మంచి పట్టు వస్త్రాలు, కొద్ది ఎలా పంపించాను లేదు. ఈ మారిపోతున్న సమయంలో ఆకలి తెలియదు, ఈ కాలిపోతున్న సమయంలో బట్ట తెలియదు, ఈ కాలిపోతున్న సమయంలో అందం తెలియదు, ఈ కాలిపోతున్న సమయంలో మన స్థితిలో మనకు తెలియదు. మనం ఎలాగ బయటపడాలని ప్రయత్నం చేస్తుంటాం. అలాగే ధనవంతుడు ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా అతన్ని పంపించి గ్లాస్ నీళ్ళు, లేకపోతే బిందుతో ఐస్ వాటర్ పంపించడం లేదు. చూడండి, దేని చల్లార్చాలట? మా అగ్నిగంధకం ఇది యాకోబు పత్రికలో రాయబడి ఉంది. ఇదంట విస్తారమైన కుటుంబాలు నాశనం చేసుకోవాలి. అడిగిన తగలడుతుందా? అగ్గిపోల ఈ నాలుగు కుటుంబం తగలడుతుంది. అదే నాలుగిని కోసం చెప్తున్నాడట ధనవంతుడు. అయ్యా తండ్రివైన అబ్రాహామా, నీ కుడి పరుసు ఆడుకొని ఉన్న లాజరును ఒక్కసారి తన నీళ్ళ ముంచి, నేను అడుగుతున్నా, కింద ఉన్నవాడు ఎవరు? కింద ఉన్నవాడు ఎవడు? ధనవంతుడు, పాతాళంలో. పరలోకంలో ఉన్నవాడు లాజరు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినంత వరకు నీరు ఆరిపోతుంటారా? చెప్పండి. ఇప్పుడు నా చేయి తడుపుకొని ఈ తడిచే అక్కడిలో ఉంటుందా? ఆరిపోద్దా? ఆరిపోద్దా? కానీ తన జ్ఞానం చూడండి, పక్కన కూర్చున్నవాడు సమర్థుడు కాబట్టి నువ్వు పంపితే ఆడుతుంది, నా మంట చల్లారుతుంది. ఏళ్ళు కొన ముంచి అక్కడి నుంచి ఇక్కడ రానందుకు ఎంత టైం పడుతుంది చెప్పండి? అక్కడి నుంచి పంపిస్తే ఎంత టైం పడుతుంది అనుకుంటే ఎంతో పట్టదు. 15 seconds లో వచ్చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన మంచి విమానం దొరికింది, పరలోక రాజ్యం విమానం. అక్కడ కూర్చొని ఇక్కడ రావచ్చు, ఎక్కిన ఆడకలే కష్టం. అందుకే మనం మరణించిన తర్వాత మృతులు మనం చూస్తారట, మనం మృతులు చూస్తారట. మనం చనిపోయిన తర్వాత మనం మాకు తోడొచ్చి నిలుకోడని మన పాపాలు బట్టి తోడు కోసం ఎదుగుతున్న వాళ్ళు ఎవరు ఉంటారు? నరకంలో ఉన్నవాళ్ళు. మనం చేసిన పుణ్యపాలను బట్టి స్వర్గంలో వస్తామని ఎదురు చూస్తున్న దేవదూతలు పరలోకానికి తీసుకెళ్ళాలి. పిల్లరా, ఈరోజు ఫ్యాన్ కోసం, లేకపోతే ఈరోజు బల్బు కోసం, ఈరోజు ఆరేసిన ఎక్కడ మీ మేడ మీద ఆరేసిన ఒక గొడ్డ మొక్క కోసం గొడవలు అడ్డుకోకండి, పరలోక రాజ్యాన్ని కోల్పోతారు. ఈరోజు తిండి కోసం కొట్టుకోకండి, పరలోక రాజ్యాన్ని కోల్పోతారు. అసలు ఏ స్థానం ఇందులో ఉన్నదిగా ఇష్టపడ్డాడు ఇందులో, అది కోరుకుంటే నేను కావాలి, తిండి కావాలా. ఒకరోజు నా భార్య అడుగుతుంది, అయ్యా నేను కావాలా దేవుడికి కావాలి? నాకు దేవుడే కావాలి. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది కదా, దేవుడే కావాలి. బుద్ధి రావాలని చెప్పు, నాకేం కావాలి? నా భార్య కావాలి. నాకు బుద్ధి వచ్చిన తర్వాత దేవుడు కావాలి. ఇప్పుడు మనం ఏం కోరుకోనంటే, అయ్యా ఈ తిండి కాదు, ఈ బట్ట కాదు, ఈ భోగభాగ్యాలు కాదు, నీవు నాతో ఉండు అని కోరుకోవాలి. హల్లెలూయా అంటే సరిపోదు. నువ్వు నాతో ఉంటే సరిపోదండి, సరిపోదు కాదు. నువ్వు నాతో ఉండంటే సరిపోదు, మనం ఆయనతో ఉన్నందుకు ఇష్టపడాలి. హల్లెలూయా. అది గాడిని తెచ్చి అన్నాడు, అంతే. అయినా తెచ్చికొచ్చాడు. తెచ్చిన తర్వాత ఏం చేస్తారో అర్థమైపోయింది. నన్ను చక్కగా ముస్తాబు చేశారు. ఎందుకంటే ఒకవేళ 2 విధాలుగా మనం ఆలోచించుకోవచ్చు. ఒకటి, ఆయన కూర్చోవచ్చు, కూర్చోకపోవచ్చు. కానీ వాళ్ళ దేవుడికి శుభ్రం కావాలి కదా, ఆయన వచ్చినందుకు శుభ్రం కావాలి కదా, పరిశుద్ధంగా ఉండాలి కదా. అందుకని శరీరాన్ని శుభ్రపరిచి దాని మీద శుభ్రపరిచిన తర్వాత దాని మీద కూర్చోడానికి శుభ్రం ఇష్టపడిన తర్వాత ఆ గాడిద ప్రపంచంలో అందరికంటే గొప్ప గాడిద అయిపోయింది గాడిద. హల్లెలూయా. మనం కూడా అంతే పిల్లలు. కానీ గమనించుకొని ప్రతి ఒక్కరూ ప్రభు బలంలో ఎలాగ పడితే అలా చేయబెట్టేది పని. అది కూడా పోయి చెప్పేస్తున్నాం. నెక్స్ట్ పాట పాడేసి అన్న ప్రభులోకి వెళ్తాం. ప్రభు బలంలో ఏది చేసేస్తే అది చేసేసి ప్రభు బలం చేయబెట్టేది కాదు. మనకి బాగా ఆలోచించుకోండి. ఇది తీసుకోవడానికి నేను యోగ్యుని అనుకుంటేనే తీసుకోండి.
అయోగ్యముగా చేయి పెట్టి కష్టాలు తెచ్చిపెట్టుకోకండి, నష్టాలు తెచ్చిపెట్టుకోకండి, శోధన తెచ్చిపెట్టుకోకండి, వ్యాధులు తెచ్చిపెట్టుకోకండి, మరణాన్ని తెచ్చిపెట్టుకోకండి దయచేసి. ఇది దీనికి నేను యోగ్యుడును, నాకు హక్కు ఉంది, దీనికి బాధ్యుడు, నేను యోగ్యుడు. యేసుక్రీస్తు నా కొరకు శ్రమపడి చిందించి కార్చిన పరిశుద్ధమైన రక్తము తీసుకోవడానికి నేను యోగ్యుడును, నలగొట్టబడిన పరిశుద్ధ శరీరము తీసుకోవడానికి నేను యోగ్యుడును. యోగ్యుని కాబట్టి నేను చేయి చాచాలి, నాకు ఇవ్వు అని. యోగ్యత లేకపోతే తీసుకోకూడదు. అందుకే అందులో రాయబడింది కొరింథీ పత్రిక, చదువు ఒకసారి చెప్పేస్తాను, తర్వాత కంటే వెళ్ళిపోదు. అందుకే చెప్పేస్తాను ఇక అందులో కూడా. నేను మీకు అప్పగించిన దానిని నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని. ప్రభువు వల్ల, ఎవరి వల్లట? పౌలు భక్తులు మాట్లాడుతున్న మాట. నేను మీకు ఇస్తున్నది నా సొంత నిర్ణయం కాదు. నా పైన ఒక అధికారి అభిషేకం చేసేది కాబట్టి నాకు ఇవ్వగలుగుతున్నాను. నాకు అభిషేకం లేదని చెప్పి నేను ప్రభు వాళ్ళు ఇవ్వలేదండి, ఇవ్వలేదు ప్రభు వల్ల. నాకు కొంతమంది ఒక 20-30 మంది పాస్టర్లతో అభిషేకం తీసుకున్నాను. అభిషేకం తీసుకున్న తర్వాత ప్రభువులు ఇచ్చారు. అంతవరకు మన యారణ మందిరంలో ఏ పాస్టర్ గారు, జ్యోతిబాబు గారు వచ్చి, జ్యోతిబాబునా ఆయన కూటారు ఉన్నారు కదా, లాజర్ పాస్టర్ గారు వచ్చి ప్రభువులు ఇచ్చేవారు ఆయన. తర్వాత నేను ఎప్పుడైతే ప్రతి నెల ఆయన ప్రభువులు పిలిచేవాడు, వచ్చేవాడు, వాక్యం చెప్పేవాడు, ప్రభువులు తీసుకొచ్చి వెళ్ళిపోయేవాడు. సరే కొన్ని రోజులు, ఒక సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు నాలో ఒక తీర్మానం చేసుకున్నాను, ప్రభు కోసం ఇంకా ఇష్టంగా బ్రతకాలి నేను అని. నేను పాస్టర్లందరినీ పిలిచి అభిషేకం చేయించుకున్నాను. వాస్తవానికి దేవుడు అభిషేకం కంటే పాస్టర్ల అభిషేకం గొప్పదేం కాదు. ఈరోజు అభిషేక తైలం ఇస్తున్న వాళ్ళందరూ గొప్పవారు కాదండి, తైలం ప్రభు పైన ఇస్తున్నారు. కనుక నేను ప్రభుతో ముందు నా మనసును ఏకీభవించి చేసుకున్నాను. అంటే నేను అతనిలో కలిసే ప్రయత్నం చేస్తాను, పరిశుద్ధంగా జీవించడానికి. కనుకనే దానికి నేను యోగ్యుడు కాబట్టి ఆ యొక్క అభిషేకం చేయించుకోవడానికి ఇష్టపడ్డాను. అభిషేకం చేయించుకోవాలనుకుని లోకంలో ఉన్న అభిషేకం చేయించుకున్నామని అడుగుతారు, అభిషేకం లేకుండా ఇవ్వకూడదు కూడా అడుగుతారండి. ఆ మాట కూడా ఉన్నాయి. అంటే వాస్తవానికి అభిషేకం చేసుకున్న వాళ్ళే మీరు ప్రభు బలి ఇవ్వాలి బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు. రాయబడిందమ్మా? అభిషేకం తీసుకున్న వాళ్ళే ప్రభు బలి రాయబడి ఉందా? లేదు. కానీ బైబిల్ చదివేను నాకు తెలుసు. కానీ మనుషుల నోరును మోయించాలంటే కొన్ని పనులు చేయాలి. ఏం చేయాలంటే మనుషులు నోరు మోయించాలంటే మనం ఏం చేయాలా? కొన్ని పనులు చేయాలి. కొన్ని మాట్లాడే వాళ్ళు ఎవరు క్రైస్తవులుగా ఆడే మాట్లాడతారు, ఎవరిని కొన్ని మాట్లాడరండి. ఏంటి పాస్టర్ గారు, మీరు పాస్టర్ గారు పిలవబడుతున్నారు, అభిషేకం మీకు ఉందా? మీరు ప్రభువులు ఇచ్చేది మీకు అభిషేకం ఉందా అంటారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి మనం ప్రభువులు ఇవ్వం. ఎందుకేమో? వాళ్ళు మన దేవుడు మందిరంలో మనతో పాటు ఉన్నారు కదా, కానీ ఎందుకేమో కానీ చెప్పండి. రక్షణ లేదు వాళ్ళకి. దేవుడు అంటే పరిపూర్ణమైన జ్ఞానం లేదు వాళ్ళకి. రక్షణ ముందు తన హృదయంలో రక్షణ కలిగి ఉండాలి. తన హృదయంతో తనతో పాటు ఏకీపించి మందిరానికి వచ్చేస్తున్నారు, తనతో పాటు వెళ్ళిపోతున్నారు, పాటలు పాడుతున్నారు, వాయిద్యాలు అని చేస్తున్నారు. కానీ ఎందుకు ప్రభువులకి ఇవ్వ మనం? చెప్పండి. పరిపూర్ణమైన ఆలోచన దేవుడి మీద ఇంకా రాలేదు, అది రావాలి. అది వచ్చిన తర్వాత ఆ మనసులో నాకు బాప్తిస్మం కావాలని కోరుకున్న తర్వాత అంటే పరిపూర్ణంగా దేవుని విశ్వసించిన వాడు అవుతున్నాడు. విశ్వసించిన వాడు ఎలా ఉన్నాడు? విశ్వసించడే జీవించాలి. దేవుని విశ్వసించి లోకంలో జీవిస్తే తీసుకున్న ప్రభు వల్ల వ్యర్థం. అందుకనే పందుల ముందు ఏమేయకూడదట? ఏమేయకూడదు? ఏమేయకూడదమ్మా? పందుల ముందు ఏమేయకూడదు? అన్నం అయితే తినట్టే, ఇక్కడ ముత్యాలు ఇక్కడ తినదు. వేసిన విలువకూడదు. పందుల ముందు ముత్యాలు ఎత్తే మా ముత్యాలు బాగా మెరుస్తున్నాయి, ఒక పూస దాన్ని కట్టుకుంటాను, నా మెల్లో వేసుకుంటాను అనుకోదు పంది. ఇది కూడా పొడతో సమానమైన అందుకోవాలి. ఆ విలువైన ముత్యాలు ఎక్కడేయాలి? యోగ్యముగా బ్రతికిన వాళ్ళ మీద వేయాలి. హల్లెలూయా. ఆ యోగ్యత ఉందో లేదో మనం గమనించుకుందాం. మనం యోగ్యులమో కాదో పరీక్షించుకుందాం. అప్పుడు ప్రభు బలలో మనం చేపెడదాం. ఇంకా నేను పాపం చేస్తున్నాను, దయచేసి పాపం చేస్తూ ప్రభువులు చేపట్టుకుని శాపంగా మారిపోతుంది. దేవుడు అక్కడ లాస్ట్ మాట్లాడాడు అక్కడ కొరింథీ పత్రికలో ఏమంటే తెలుసా? మీరు అయోగ్యముగా తీసుకుంటే ఒకవేళ తీసుకుని కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోని తాగును అది ఎవరట? ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి ఏమవుతుంది? అపరాధం ఏంటి? మనం పాట పాడుతాం రేపు ఎందుకు గుడ్ ఫ్రైడే రోజు.
ప్రభువుని కూడా పడతాం కదా. అపరాధి అంటే అర్థం ఏంటి? పాపిని అర్థం. నేను పాపం చేస్తున్నానయ్యా, ఇన్ని సంవత్సరాలు ఏందో పాట రచించి ఎవరికి ఆ రచనా కళాకారుడికి నిజంగా నా హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఎన్ని సంవత్సరాల పాటు నా పాట అపరాధిని యేసయ్య. ఆ పాట పాడుతున్నామంటే అర్థం ఏంటంటే మనలో ఇంకా లోపాలు ఉన్నాయి. నువ్వు అపరాధి అయితే అందులో చేయిపెట్టే యోగ్యత నీకు లేదు. అపరాధిని యేసయ్యని మళ్ళీ అందులో చేయిపెడితే మరి పాపాలు ఎప్పుడు కడుక్కుంటావు? పాపాలు కడుక్కోనికి అందులో చేయిపెట్టాలి. ఈ వారం అపరాధిని యేసయ్య పాట పాడేసి ప్రభుత్వాలు చేసుకొని దేవాలయంలో తీర్థం తీసుకొని అనేసి వెళ్ళిపోయి మళ్ళీ సినిమాలు చూసేసి, మళ్ళీ సీరియల్ చూసేసి, మళ్ళీ గొడవలు ఆడేసి, మళ్ళీ ప్రార్థన చేయడం మానేసి, మళ్ళీ వాక్యాల జీవితం లేకపోయి మళ్ళీ వచ్చేసి నెలలో అయ్యా అది రొట్టెట్టవా, అయ్యా నువ్వు రొట్టె దానం చేయవా అని చేయి జాపేసి కన్నీని గార్చేసి మళ్ళీ అని చూసేసి ఇలా ఎన్ని సంవత్సరాలు మన బ్రతుకులు? వాస్తవాన్ని చెప్తే సంవత్సరానికి మనం ఎన్నిసార్లు ప్రభుత్వం తీసుకున్నాం చెప్పండి ఒకసారి? 12 + 2 14 సార్లు తీసుకుంటాం. 12 నెలలకి నెలకు ఒకసారి. రేపు 1,00,000 వరకు మనకు ప్రభుత్వం ఉంది మనకి. తర్వాత చెప్పండి 31st నైట్కి మళ్ళీ ప్రభుత్వం తీసుకుని నూతన సంవత్సరం ప్రవేశించుకుని మన పాపాలు కడుక్కొని పాదాలు కడుక్కొని ప్రవేశిస్తున్నాం కదా. 14 ప్రభుత్వాలు తీసుకున్నామంటే మళ్ళీ 14 పాపాలు తొలగిపోవాలి మన నుంచి. అంటే నువ్వు బాప్ తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? లెక్కేయండి. ఈ లెక్కేరు డబ్బులు లెక్క, ఈ లెక్కేరు చీర లెక్కేద్దాం. క్రిస్మస్కి ఒక చీర, గుడ్ ఫ్రైడేకి ఒక చీర, ఈస్టర్కి ఒక చీర, పెళ్లికి ఒక చీర. మళ్ళీ చీరతో సరిపోతుందా? దాని మ్యాచింగ్ లంగా, మ్యాచింగ్ జాకెట్ సరిపోతుందా? గాజులు ఎంత బాగా గుర్తుంటాయో. 14 ప్రభువులు తీసుకున్న నా జీవితంలో 14 పాపాలు కడుక్కున్నా లేదా అని 31వ తారీఖు రాత్రి ఆలోచించుకొని తీసుకోవద్దండి. అచ్చే చేసుకుంటూ పోతాం, దులుపుకుంటూ పోతాం. వాక్యాన్ని చదవడం దులుపుకుంటాం. ఇది మా గుర్రం కానీ గాడిది కానీ కుక్కలు కానీ బాగా చూడండి, వాళ్ళకి ఒళ్ళు మరి దురదేశం తెలియదు కానీ ఆ యొక్క మట్టిలో ఇలా 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 దొండేస్తాయండి. దొండేసిన తర్వాత ఒకేసారి ఎలా అంటారు అనమాట. వెంటనే ఈ దూరంతా ఏమవుతుంది? దాని ఒంటి మీద ఉన్న దూరంతా కింద పోతాయి, మరి అంటే మళ్ళీ పోతాయి. మీరు బాగా ఈ చూడాలంటే సిచ్యువేషన్స్ అన్ని చూడాలంటే కాకులు కానీ పక్షులు కానీ నీటిలో మునిగినప్పుడు చూడండి, బయటకు వచ్చి దులిపేస్తాయి, పోతాయి. మళ్ళీ అంటించుకోతాయి, మళ్ళీ దులిపేస్తాయి, పోతాయి. మన జీవితం అదే. దులిపేమా మళ్ళీ దాన్ని జోలికి పోకూడదు. హల్లెలూయా. విడిచేమా దాని పక్క చూడకూడదు. వదిలేమా మళ్ళీ నోటి నా మాట రాకూడదు. ఇగో తెలుసో తెలియకో పొరపాటు నోటి పూర్తి వచ్చేసింది అనుకోండి, నెక్స్ట్ ప్రభుత్వంలో మనల్ని ఎదురుగా ఒక 10 మంది కొట్టుతున్నట్టు ఫీల్ అవ్వాలి. ప్రభువా ఇదిగో నా యొక్క పవిత్రమైన అభాగ్యమైన మాట మాట్లాడిన ప్రభు అని 10 మంది కొట్టినప్పుడు మనకి ఎటువంటి ఏడుపు వస్తాం. ఆ ఏడుపు కన్నీళ్ళు కాచి పశ్చాత్తాపడి అది విడిచిపెట్టాలి. ఇంకా ఇప్పుడు చెప్తారు కానీ బాగా మీ ఇంటికి వెళ్తాను అమ్మలే అనవ చేతులు ఎత్తరా నిజాలు నిర్భయంగా ఉంటాయి. ఎందుకు ఎత్తమని చెప్పండి? మనం ఎందుకు ఎత్తలేకపోతున్నాం? ఆ జీవితంలో మనం రాలేకపోయి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. హల్లెలూయా. అది పట్టుకొని వదలలేక మనం ఎత్తలేకపోతున్నాం. అది వదిలేస్తే ఏం చేద్దాం? మీరు ఎప్పుడు ఉందో తెలుసా? అది కూడా చెప్పారు. ఒక ఆమె కుండ పట్టుకొని నీళ్ళకి వెళ్ళి పట్టుకుని కొన్ని నిలబడి వస్తుందట. వస్తున్న సమయంలో అనుకోకుండా ఎవరో ఎంత అగ్గినికి మటన్ తీసుకుని తను చీర కట్టించేశారు. ఏం చేశారు? ఇంత అగ్గిని కమ్మడి కలిగి తీసుకొని తను చీర కట్టించేశారు. అంటించేది చీర అంటిపోయింది. ఇప్పుడు కొండ వదులుతుందా? ఈ పండు వదులుతుంది చెప్పండి సార్. ఏది వదులుతుంది? అది వచ్చినంత వరకు మనం ఒకరం. అది అర్థం. అది మనకి బాగా వచ్చేద్దా? బాగా సమస్య వచ్చేద్దా? మంచి రోగం వచ్చేద్దా? కదలే పరిస్థితులు ఉంటామా? మనం మాట్లాడే స్థితిలో ఉంటామా? కళ్ళు మంటలు వచ్చేస్తుండయా? ఆవేశం వచ్చేస్తుండదా?
మాట్లాడలేము కదా. అప్పుడు ప్రభుత్వం మాట్లాడలేము అప్పుడు మాట్లాడలేము అసలు మాట్లాడేందుకు ఓపిక చేత కానీ మంచి మీద పడుకుని ప్రభు ఎన్నాళ్ళు ఎవరితో మాట్లాడా? ఖాళీ ఉంటే పక్కన పిలుచుకుని మరి రా అని మాట్లాడు. మరి ఇప్పుడు మాట్లాడలేదు కదా మాట్లాడు. నాకు అలాంటి సన్నివేశం చూస్తే నాకు అనిపిస్తుంది అప్పుడు ఆ మనిషిని తప్పించేసి ఏమైనా తీసుకొచ్చి ఇంత మాట్లాడమని అనిపిస్తుంది అనమాట. నాకు ఉంది అనుభవం అండి, నాకు కూడా అనుభవం ఉంది. నాకు దేవుడు ఒకరోజు నాకు నోరు కుదురుగా ఉండదు చెప్పేస్తాను. నా నోరు కుదురుగా ఉండదు, ఉన్నది ఉన్నట్టుగా సూడిగా మొక్కమని చెప్పేస్తాను. తిట్టుకోండి, అక్షతలు అయితే ఏంటి పర్వాలేదు, పూలేసిన ఏంటి పర్వాలేదు, తిట్టుకోండి. కానీ ఒకరోజు దేవుడు నా యొక్క నోటుని ఎలాగ బంద్ చేశాడంటే, నేను ప్రయాణం వెళ్తున్నాను బండి మీద. వాతావరణం బాగుంది, చల్లగా ఉంది. దానికి ముందే ఇంచుమించు ఒక కూలింగ్ వాటర్ ఒక ఆపరేటర్తో నీళ్ళు కూడా తాగాను. మాటలు ఆడలేదు, రాళ్ళు తెలుసు అంత ఆరిపోయింది. అసలు మాట రావట్లేదు, పెద్ద అంటుకోవట్లేదు. ఇంకా పక్కని పిల్లలకి కూడా అవకాశం లేదు. నాకు కన్నీళ్ళు వచ్చేసాయి. నాకు ఎక్కడో కాదు, ఇక్కడే శ్రీవారికి వెళ్ళి ఇప్పుడు సతీష్ అక్కడ దుకాణం వెళ్తారు, అక్కడే హాస్పిటల్కి అప్పుడు రావట్లేదండి. పిల్లలు అడ్డుకోవట్లేదు, సౌండ్ రావట్లేదు. కనీసం అమ్మ అని పిల్లలకి కూడా సౌండ్ రావట్లేదు. అవే పిలుస్తామని అనుకున్నాను. ఇంకా అయిపోయింది. దేవుడు ఇంకా తీసుకెళ్ళిపోయి దగ్గరికి వస్తుంది. పని స్టాండ్ వేసి పక్కన ఒక షాప్ ఒకటి వెళ్ళి చెరువులో 10 రూపాయలు తీసి మాట్లాడలేకపోతే వాటర్ ప్యాకెట్ నేనే తీసేస్తాను, కన్నా నేనే పెడతాను, నోట్లు వేసుకుంటాను. అప్పుడు మాట వచ్చిన ఆ మాట సన్నివేశంలో నాకు ఎవరు గుర్తొచ్చారు సార్? నా భార్య గుర్తు రాలేదు, నా పిల్లలు నాకు గుర్తు రాలేదు, నా సమస్యలు నాకు గుర్తు రాలేదు, నన్ను వేధిస్తున్న నా అనారోగ్యం నాకు గుర్తు రాలేదు, నా అప్పుల బాధలు నాకు గుర్తు రాలేదు, నా తల్లిదండ్రులు నా సంఘం గుర్తు రాలేదు. నా దేవుడు అప్పుడు నాకు గుర్తొచ్చాడండి. అయ్యా, నిన్న మనిషి జీవితం నేను నీకోసం బతకాలనుకుంటున్నా. చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు చేయలేదు. పుస్తకాల మీద పెట్టుకున్నాను. దానికి ఎవరొస్తున్న సేవకులు చేద్దాం, స్వార్థికులుగా తయారు చేద్దాం, సంఘ పరిచయం సొసైటీకి మంచి పేరు తెచ్చేలాగా మంచి కార్యాలు చేయగలుగుతాను. ఒకవేళ ఇప్పుడు నేను చచ్చిపోతే గొర్రెలేవో చెదిరిపోతాయి. కొద్ది కాలం బతికించున్నాను, కొద్ది కాలం తర్వాత ఇష్టం అడగట్లేదు. బిడ్డలు ఈ సేవకు పనిచేయాలని కోరుకుంటేనే నేను ప్రయత్నం చేస్తున్నానంటే ఎన్నో మార్లు జాను మాటలు చెప్తాను, ఎన్నో మార్లు తేజాకి జానుకి చెప్తాను, ఎన్నో మార్లు జానుకి చెప్తాను, ఎన్నో మార్లు ధర్మానికి చెప్తున్నాను, ఎన్నో మార్లు మా అల్లుడికి కూడా చెప్తుంటాను, ఎన్నో మార్లు పిల్లలకి చెప్తున్నాను. దేవుడు ఎవరిని వాడుకుంటాడో ఎవరు లేవనెత్తాడో తెలియదు. మీకు వాడబడాలని నోరు ఆరిపోయినప్పుడు నాకు గుర్తొచ్చాడు దేవుడు. ఆ స్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకు ఆ స్థితి కలుగు చేశాడు దేవుడు? దేవుని మరచువారులారా దీన్ని యోచించండి అన్నాడు యెషయా గ్రంథంలో. దేవుని మరచువారులారా దీన్ని ఆలోచించండి. వెంటనే ఎవరు గుర్తొచ్చారట? దేవుడు గుర్తొచ్చాడు. ప్రభువాని నేను మర్చిపోలేదయ్యా. నోరు ఆరిపోయినప్పుడు, ఒళ్ళు కాలిపోయినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు కాదు, దేవుడు మనకు అన్ని బాగా పనిచేసినప్పుడు కూడా దేవుడు మనతో ఉండాలి. హల్లెలూయా, మన దేవుడితో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది నేర్చుకోండి. ఇప్పుడు బాగా ఉన్నాం, దేవుడితో ఉన్నది బాధ ఏంటి? రేపు పొద్దున ఇంకో మనిషికి సాక్ష్యపడి తెలుసా? బాగా ఉన్నప్పుడు బాగా ఎరగబడిపోయి తిరిగేశారమ్మా. ఇప్పుడు బాగా పోయారు కదా, ఇప్పుడు అన్ని కోల్పోయారు కదా, ఇప్పుడు దేవుడు కావాలి. ఎవతల వ్యక్తి ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నావు, నువ్వు నేను కలిసి అది మాట్లాడుకునే అవకాశం ఇస్తున్నాం. మనం చెప్పకూడదు. క్రీస్తు యేసు నామాన ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నోరు మూయబడాలి.
అది బ్రతుకండి, క్రీస్తు వచ్చిన బ్రతుకు. ఆ బ్రతుకులో బ్రతకాలని ఇక్కడ తీర్మానం చేసుకోండి. ప్రభా, ఇదిగో ఇది నేను పాడు చేస్తుంది, మా ఘోరమైంది, కఠినమైంది, దీన్ని కంట్రోల్ కాదు, నీ స్వాధీనంలో ఉంచుతాను. ఇది మాట్లాడుతున్నాడు ఏమంటే, నా హృదయముతో పాపము చేయకున్నట్లు ఈ వాక్యమును నా హృదయములో భద్రపరుచుకుంటానయ్యా అన్నాడు. వాక్యము మీలో లేకే మీ నోరు దురుసుగా ప్రవర్తిస్తుంది. వాక్యము మీలో లేకే మీ పాదాలు పాపమై ప్రయాణం చేస్తున్నాయి. వాక్యము మీలో లేకే మీ మనసుతో అనేకమైన ఆలోచనలు కలిగి జీవిస్తున్నారు. అదే వాక్యం మీ హృదయంలో భద్రపరచుకుంటే ఏ తలంపులు రావు, యేసు తప్ప వేరే ఆలోచన రాదు. హల్లెలూయా. వాక్యము మీలో ఉండాలి. ఆ వాక్యము మనలో ఉన్నదని సజీవంగా మన ముందు కళ్ళ ముందుకు వచ్చి మరణించాడు ఆయన. మనం చూడకపోవచ్చు, మన పితరులు చూడకపోవచ్చు, వాళ్ళ పితరులు చూడకపోవచ్చు, అందుకనే ముందు వారు చూశారు కదా, చూసిందే కదా రాయబడి ఉన్నది. ఇందులో వేరేగా సొంతంగా రాసింది అది ఏమన్నాను? మరి రాసింది వినము, చూసింది వినము, సాక్ష్యం వినము, ఏది నమ్మము. ఇంకా నా ఇష్టాసంగా బ్రతకాలి అనుకుంటే శ్రమ వచ్చినప్పుడు సాతాను తప్పని పక్కన దేవుడు ఉండండి. హల్లెలూయా. నువ్వు కోరుకుంటే దేవుడు ఉండాలి, ఉండడు. ప్రాణం పోయి తుదిలో వస్తాడు దేవుడు. అప్పుడు వచ్చి మాట్లాడతాడు నీతో, నాతో. ఇప్పుడు ఎందుకు మార్చబడకపోతే నేను జీవితం ఎప్పుడు మార్చబడతామని చెప్పండి. ఒక పక్క పిల్లలు ఎదిగిపోతున్నారు, వాళ్ళ భవిష్యత్తులు ఉన్నాయి, ఇంకా నా ఇష్టమే. ఒక పక్క సమాజం అందంగా డెవలప్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ భవిష్యత్తు లేదు, ఇంకా మన ఆలోచన లేదు. దేవుడి కోసం ఒక గంట గడపలేని జీవితం, దేవుడికి ప్రార్థన చేయని జీవితం, వాక్యం ఉదయం ఉంచుకునే జీవితము. ఇంకా మనం పందుల ముందు పోసింది కదా వాక్యం. ముత్యాలంటే ఏమిటండి? ముత్యాలంటే ఏమిటి? ఈ అద్భుతమైన మాటలు, ఈ బంగారు వంటి మాటలు ఈ హృదయంలో భద్రపరుచుకునే అర్థం ఏంటంటే నువ్వు పందివే, నేను పంది అని అర్థం. దయచేసి గమనించండి. వచ్చేవాడు సామాన్యంగా వచ్చాడు, కోటీశ్వరుడిగా రాలేదు, దేవతలు పట్టుకొని రాలేదు, నిందలతో అవమానాలతో భూలోకానికి వచ్చాడు. ఆయన గర్భంలో ఉన్నప్పుడే తిట్టిన వారు 3 మంది తన స్వకీయులే అంటాడు రాయబడి. స్వకీయులే సొంత మనుషులే. ఈ రోజు మన మందిరంలో ఉన్న వారందరము మనము ఒకే శరీరమును ఒకే రక్తమును తీసుకుంటున్నాం మనము, కానీ ఒకే భావాలలో మనం లేము. లేనప్పుడు ప్రభు వల్ల వ్యర్థం, మనకి ఒకే ఆలోచన మనం లేము. సంతోషంలో, కష్టంలో, బాధలో, శ్రమలో, సమస్త విషయంలో క్రీస్తు సంఘంగా ఉన్న మనమందరం కలిసి మనసు కలిగి ఒకే ఆలోచన కలిగి ఒకే నడవడికి నడిచినప్పుడే క్రీస్తు మెచ్చుకునే సంఘంగా ఉంటుంది. ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తుంటాను. అలాగే దేవుడు కూడా అనేక సార్లు ప్రయత్నం చేసి కడ ఊపిరి కూడా భూలోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఒక మాట అన్నాడండి. ఏంటి తెలుసా? శిష్యులతో మాట్లాడతారు, దేవుడితో మాట్లాడతారు. ప్రభువా, తండ్రి, శిష్యులతో మాట వెళ్ళిపోతున్నాను ఇంకా, కానీ ఆదరణకర్తగా నేను వస్తాను. హల్లెలూయా. ఎందుకు రావాలి చెప్పండి? ఎందుకు రావాలి? నువ్వు చెడిపోతే నీ తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు, అది భూలోకానికి పడుతుంది. నువ్వు నశించిపోతే, నరకానికి వెళ్ళిపోతే ప్రభు ఇష్టం ఉండదు, పరలోక సంబంధం విషయం. ఈ భూలోకంలో మనిషి బ్రతికినప్పుడు గర్భంలో చచ్చిపోవచ్చు, బయటకు వచ్చి చచ్చిపోవచ్చు, రోగాలతో చచ్చిపోవచ్చు, యాక్సిడెంట్లో చచ్చిపోవచ్చు, నూతిలో పడి చచ్చిపోవచ్చు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవచ్చు, అనేక రకాలుగా చచ్చిపోవచ్చు. ప్రతి ఒక్కరు చచ్చిపోతాడు. కానీ ఆత్మను నశింపజేసిన భూలోకంలో దాన్ని పట్టుకొని మనం ఉంటే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్తుంది. ఆ బాధ నుంచి తప్పించినందుకు వచ్చాడు మనం. హల్లెలూయా. దాంతోపాటు గిఫ్ట్లునే మనకి. అది ఒకటే కాదు, ఈ ఆత్మను రక్షించే ఒకే ప్రయత్నం లేడు, దాంతోపాటు కొన్ని గిఫ్ట్లు ఇచ్చాడు మనకి. భూలోక సంబంధించిన గిఫ్ట్లు, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, భార్యను, భూములను, పిల్లలు అన్నీ కూడా 100% వాళ్ళకి ఎలాగ ఉన్నాయో మనకి అలాగే ఉంటాయి. అందుకు మీరు గమనించండి. వాక్యం వింటుకోవడం కాదు, వాక్యానుసారమైన జీవితంలో మనం ఉండే ప్రయత్నం చేస్తూ దేవునికి మహిమ తెచ్చే విధంగా మనం బ్రతుకుతూ ఇప్పుడు కనుమూస్తే పరలోక రాజ్యంలో ఉండాలని ఆశ కలిగి జీవిస్తూ ఉండడమే క్రైస్తవ్యం అంటే. అంతేకాని ఏదో నామకార్థంగా వచ్చాను పోయాను, ఏదో అందరూ గుడికి వెళ్తారు, గుడికి వెళ్ళిన అందరూ కూడా భక్తులు కాదు అన్నట్టు మనం ఉండకూడదు.
నేను నా భక్తి అని మనకు మనంగా ప్రభు ఎదుట రుజువు చేసుకోవాలి. హల్లెలూయా. కనుక బ్రదర్ క్షమించండి, ఆలస్యం ఏంటంటే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక. లేచి నుంచోండి, పాటలు పాడుకుందాం. ఒక చిన్న మనవి, లక్షవారం సాయంత్రము ప్రభువాలు ఉంటుంది 7 గంటలకి. ఇక్కడ మేము ఉంటాం. 9, 9:30, 10 వరకైనా రండి. ప్రభువాలు తీసుకోండి. ప్రభు అప్పగించబడిన తను ఇచ్చిన ప్రభువాలను మనం పాటిద్దాం. అలాగే శనివారం కూడా మ్యాక్సిమం సాక్షిత్వం మేము దేవుని మందిరంలో ఉండే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే శుక్రవారం గుడ్ ఫ్రైడే. మరి గుడ్ ఫ్రైడే రోజు మీరు అందరూ కూడా చక్కని వర్తమానాలు సిద్ధపడండి. శుక్రవారం సిలువలో 7 మాటలు చక్కగా ఈ రోజు నుంచి ప్రారంభించి బాగా నేర్చుకోండి, బాగా చెప్పండి. దేవుడు స్వరంతో మీరు మాట్లాడే విధంగా దేవుడు మీకు దీవిస్తాడు. మూడవదిగా ఆదివారం, ఈస్టర్ ఆదివారం, మరి మీకు తోచిన ధన సాయం చెయ్యండి అని చెప్తున్నాను. ఎంతవరకు నేను భారం మీ మీద ఎక్కలేదు కాబట్టి ఏదో మోసుకుంటూ పోతున్నాను. ఈసారి భారం మీ మీద పెడుతున్నాను. మీకు ఒక 500, 600, 1000 రూపాయలు ఎంత కలిగితే అంత మీరు ఈస్టర్ పండగకి మనందరూ కలిసి చేసుకునే పండగకి సహకరించండి. తర్వాత మిగిలిన దాతృత్వం ఇస్తారు. అది ఇది కలిపి దేవుని నామాన్ని కనపరుచుకుంటూ చక్కని ప్రేమ విందు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుందాం. యేసుక్రీస్తు పునరుత్థానం మన దగ్గర వచ్చినందుకు, మనకు ఆదరణకర్తగా ఉన్నందుకు, సజీవంగా ఇప్పుడు మనం ఉంచినందుకు ఆ కార్యక్రమం కూడా మనం చేసుకోవాలి. కనుక దయచేసి పాట పాడుతున్నామా.